ఒకసారి శ్రీరాముని యుద్ధం ముగిసిన తర్వాత రాముడు అయోధ్యలో రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఒకరోజు సీతమ్మ గారు ఒక ఆలోచనతో రాముని అడిగింది, ప్రభూ, నీకు అత్యంత భక్తుడు ఎవరు? రాముడు చిరునవ్వుతో అన్నాడు, నా ప్రాణం లాంటి భక్తుడు హనుమంతుడు. దీని విన్న సీతమ్మ చిరునవ్వుతో చెప్పింది, ప్రతి ఒక్కరూ తమ భక్తుడు అని అంటారు, కానీ ఎవరి భక్తి ఎంత లోతుగా ఉందో తెలుసుకోవాలి కదా. అప్పుడే సీతమ్మ చిన్న పరీక్ష చేయాలని నిర్ణయించింది. తన చేతిలో ఉన్న రాముని ఉంగరాన్ని రహస్యంగా మాయచేసి హనుమంతుని పిలిచింది. సీతమ్మ అడిగింది, హనుమంత, రాముడి ఉంగరం పోయింది, నువ్వు దాన్ని వెతకగలవా? హనుమంతుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నాడు, అమ్మా, నా ప్రభువు వస్తువు పోయిందంటే నువ్వు చెప్పగానే నేను దాన్ని కనుక్కుంటాను అని చెప్పి క్షణాల్లో పాతాళానికి, సముద్రాలకు, గిరుల మధ్యకు వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఒక చిన్న చీమ చెవిలో ఉంగరం ఇక్కడ ఉంది అని చెప్పినట్లు విని చిన్న రంధ్రంలోకి ప్రవేశించి ఉంగరాన్ని తీసుకువచ్చాడు. అతను రాముని దగ్గరికి వచ్చి నమస్కరించాడు. ప్రభువు, మీ ఉంగరం. సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఇంత దూరం వెళ్లి కూడా నువ్వు భయం లేకుండా వెతికి తెచ్చావు. నిన్ను నడిపింది ఏమిటి హనుమంత? అప్పుడు హనుమంతుడు వినమ్రంగా అన్నాడు, అమ్మా, నాలో ఉన్న శక్తి నా విశ్వాసం వల్లే. నా మనసు ఎప్పుడూ రామ అనే నామంతో నిండిపోతే ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. రాముడు చిరునవ్వుతూ ఆశీర్వదించాడు. హనుమంత, నీ భక్తి అనేది సత్యం, నీ విశ్వాసం అనేది నా శక్తి. అప్పటి నుండి హనుమంతుడిని భక్తి శక్తి రూపం అని పిలుస్తారు. మోరల్ మీనింగ్: విశ్వాసం ఉన్న చోట దైవం ఉంటుంది. హనుమంతుడు మనకు నేర్పింది, భయాన్ని మర్చిపో, విశ్వాసంతో ముందుకు సాగు, దేవుడు నీతోనే ఉంటాడు.